హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో సాంస్క్రిట్లో ముఖ్యమైన కొన్ని అంశాల గురించి చర్చించుకుందామని ముందుగానే చెప్పాను. అయితే అందులో భాగంగా ఈరోజు పద్య భాగంలో కుముద్వతి పరిణయః అనే పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని నేర్చుకుందాము రండి. ఈ సారాంశాన్ని కుముద్వతి పరిణయః అనే దాన్ని రచించినది మహాకవి కాళిదాసు. ముందుగా పరిచయం తెలుసుకుందాము. కుముద్వతి పరిణయం అను ఈ పాఠము మహాకవి కాళిదాసుచే రచింపబడిన రఘువంశ మహాకావ్యం నుండి స్వీకరించబడినది. మహాకవి కాళిదాసు కుమార సంభవము, రఘువంశము, మేఘ సందేశము అను 3 మహాకావ్యములను, ఋతుసంహారమును లఘుకావ్యమును మరియు మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలము అను 3 నాటకములను రచించెను. ఇతడు ఉపమా అలంకారమును ప్రయోగించుటలో సుప్రసిద్ధుడు. వైభవంతో ప్రకాశించుచున్న అయోధ్య నగరమును పాలించుచున్న శ్రీరామ అగ్రజుడగు కుశుడు సంపదలయందు దేవేంద్రుని మరియు కుబేరుని మించియుండెను. ఇట్లుండగా గ్రీష్మకాలమునందు పగలు మరియు రేయి ప్రణయ కలహము పొందిన భార్యాభర్తల వలె ఒకరికై ఒకరు ఎదురుచూచుచుండిరి. అట్టి గ్రీష్మకాలమున చల్లదనమునిచ్చుటచే చంద్రుడు ధ్యానములు చలువ పందిర్ల వంటి సౌకర్యములను కల్పించుటచే కుశుడు కూడా ప్రజలకు ఇష్టులై ఉన్నారు. ఆ గ్రీష్మకాలమున అంతఃపుర స్త్రీల సమేతముగా రాజహంసలతోనూ పువ్వులతోనూ అలరారుచున్న సరయూ నది జలములందు విహరించవలెనని కుశునికి కోరిక కలిగెను. కావున ఆ సరస్సునందలి మొసళ్లను, చేపలను జాలరులచే తొలగించి అంతఃపుర స్త్రీలతో కలిసి సరయూ నదియందు విహరించసాగెను. ఇట్లు అంతఃపుర స్త్రీలతో జలక్రీడలాడుచున్న కుశుడు ఆకాశమందు అప్సరసలతో జలక్రీడలాడుతున్న దేవేంద్రుని పోలి ఉండెను. రాజ్యంతో సమానమైనది అనేక జలములకు చిహ్నమై ఉన్న మరియు అగస్త్యమునిచే ఇవ్వబడిన రత్నాభరణమును శ్రీరాముడు రాజ్యంతో పాటు కుశునకు ఇచ్చియుండెను. అట్టి ఆ రత్నాభరణము జలక్రీడా సమయమున కుశునికి తెలియకనే నీటియందు పడిపోయెను. అంతఃపుర స్త్రీలతో కలిసి ఆనందంగా జలక్రీడలాడిన కుశుడు తీరమున గల గుడారమునందు ప్రవేశించి పరిశుభ్ర వస్త్రములు ధరించుటకు మునుపే తన బాహువునందు దివ్య కంకణము లేకయుండుటను గమనించెను. పూర్వము తన తండ్రి రామునిచే ధరింపబడినది. శత్రువులను జయించు వశీకరణము వలె ఉన్న ఆ రత్నాభరణము పోవుటచే కుశుడు బాధపడెను. కాని బంగారమునందు అతనికి లోభము లేదు. ధీరులకు సువర్ణాభరణములు పువ్వులతో సమానము కదా. కుశుడు వెనువెంటనే పల్లెవాసులను పిలిచి ఆభరణమును వెదుకవలసినదిగా ఆజ్ఞాపించెను. వారు కుశునితో ఇట్లనిరి: ప్రభూ, మేము ప్రయత్నించి వెతికినను ఆభరణము లభించలేదు. నదిలో నివాసమున్న కుముదుడను సర్పము దురాశచే ఆ ఆభరణమును తీసుకొనియుండవచ్చును అని చెప్పిరి. ఆ విషయమును విన్న కుశుడు వెంటనే కుముదుని నాశనము చేయుటకై గరుడాశ్వమును సంధించెను. దీనిని తెలుసుకొనిన కుముదుడు భయపడి వెంటనే పాలసముద్రము నుండి లక్ష్మీదేవి తీసుకువచ్చిన పారిజాత వృక్షము వలె ఒక చక్కని కన్యను వెంటదీసుకొని మడుగు నుండి పైకి వచ్చెను. కుముదుడు కన్యాసమేతుడై వినయపూర్వకముగా సమీపించుట వలన కుశుడు గరుడాస్త్రమును ఉపసంహరించుకొనెను. లొంగిపోయిన వారి పట్ల సజ్జనులు కోపమును ప్రదర్శింపరు కదా. కుముదుడు ఆత్మాభిమానము కలవాడైనను గరుడాశ్రము సర్పజాతికి హానికరమని గ్రహించి కుశునికి నమస్కరించి ఇట్లనెను: ప్రభూ, శ్రీరామ పుత్రులగు మీ సంతోషమునకు ఆటంకము కలిగించను. ఈ కన్య మీ జైత్రాభరణమును
ఆకాశము నుండి పడుచున్న ఒక జ్యోతిగా భావించి కుతూహలముచే గ్రహించెను. మీ పట్ల లెక్కలేని తనము కాదు. కావున మీ భుజబలమునకు ప్రతీకగా ఉన్న ఈ ఆభరణమును స్వీకరింపుము. ఈ అపరాధమునకు పరిహారముగా మీ పాదసేవకై నా సోదరిని మీ భార్యగా స్వీకరింపవలసినదిగా కోరుతున్నాను. ఇలా ఆభరణము లభించుటచే కుశుడు సంతోషించెను. పిమ్మట కుముదుడు బంధుపరివార సమేతుడై తన సోదరిని కుశునికిచ్చి వివాహము జరిపించెను. కుశుడు బంధువగుటచే సర్పజాతికి గరుత్మంతుని భయము తొలగినదని, కుముదుడు బంధువులు అగుట వలన తన ప్రజలకు సర్పహాని కలుగదని కుశుడు సంతోషించారు. ఈ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో సాంస్క్రిట్ పద్యభాగంలో మొదటి పాఠము యొక్క సారాంశము. కుముద్వతి పరిణయం సారాంశము.